ఇవాళ డిష్ వచ్చేసి చికెన్ లివర్ కర్రీ. సో గిజార్డ్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి హాఫ్ కేజీ ఎక్కువ, హాఫ్ కేజీ 1 kg వీడియోస్ చేస్తున్నాం ప్రజెంట్. చపాతీ విత్ లివర్ కర్రీ. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్. సో ఇవాళ డిష్ వచ్చేసి చికెన్ లివర్ కర్రీ. సో గిజార్డ్స్ అండ్ లివర్స్ ఉంటాయి కదా, దాన్ని కర్రీలా చేయబోతున్నాము. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి కిచెన్లో ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత మీకు మేకింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఓకే, విల్ గో ఇన్ టు ద వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి హాఫ్ కేజీ ఎక్కువ, హాఫ్ కేజీ 1 kg వీడియోస్ చేస్తున్నాం ప్రజెంట్. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బల్క్ వీడియోస్ కూడా మీకు చేస్తాను. అంటే ఒక 10 kg 20 kg వీడియోస్ కూడా మీకు త్వరలో వస్తాయి ఈ ఛానల్ నుంచి. ఓకే, అండ్ చూసేయండి ఇంకా. అండ్ మొదటగా ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పసుపు సరిపడేంత దాంట్లో వేసి నీట్గా కలుపుకోవాలి. సో ఫస్ట్ ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత లివర్ అనేది మనం తెచ్చిన లివరు గిజర్స్ అనేది నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అప్పటిలోపు. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయ్యాయి. అండ్ ఆయిల్ కూడా మనకి కొంచెం ఎక్కువ ఉంటేనే బెస్ట్ అనమాట నాన్ వెజ్ కర్రీస్కి. సో ఇక్కడ మనం ఆల్రెడీ కొంచెం మ్యారినేట్ చేసుకున్న లివర్ ఉందన్నమాట, చికెన్ లివర్. సో లివర్ వేసేసాం దాంట్లో. చాలా సింపుల్ ప్రాసెస్, మనకి 15 నిమిషాల్లో అయిపోతుంది. సో నీట్గా కలియ తిప్పుకోవాలి. సో ఈజీ టు కుక్, చికెన్ లాగా టైం పట్టదు, తొందరగా కుక్ అయిపోతుంది. గిజార్డ్స్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది. లివర్ అయితే ఆల్మోస్ట్ 15 minutesలో కుక్ అయిపోతుంది. సో ఇలా ఒకసారి కలిగి తిప్పుకొని మనం కొంచెం వాటర్ పోయేంత వరకు, దాంట్లో ఉన్న వాటర్ పోయేంత వరకు వీ హ్యావ్ టు కుక్ ఇట్. సో ఇప్పుడు మూత పెట్టేద్దాం. అండ్ వీ విల్ వెయిట్ ఫర్ 15 minutes. అండ్ ఆఫ్టర్ 15 minutes మనం మళ్ళీ మూత తీస్తున్నాం. సో ఆల్మోస్ట్ రెడీ, కుక్ అయిపోయింది. సో లివర్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావలిస్తే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాము. గరం మసాలా, గరం మసాలా ఈస్టర్న్ గరం మసాలా పౌడర్ వేసాము. సో గరం మసాలా వేస్తే ఫ్లేవర్స్ అనేది యాడ్ అవుతాయి. అండ్ మిరియాలు నీట్గా కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా రోల్లో దంచుకుంటే సరిపోతుంది. సో మిరియాలు వేసుకోవడం వల్ల కొంత టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. మనకి కాఫ్ ఏమైనా ఉన్నా కూడా దానికి సొల్యూషన్ అన్నమాట. సో నీట్గా ఇలా దంచుకొని కావలిస్తే వాటర్ కూడా పోసుకోవచ్చు. సరిపోకపోతే, కుక్ అవ్వలేదు అనిపిస్తే మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిరియాలు కూడా దాని మీద వేద్దాం.
గరం మసాలా, మిరియాల పొడి. సో మిరియాల పొడి ఎలాంటి డిష్లో, ఎలాంటి నాన్ వెజ్ డిష్లో చేసినా కూడా టేస్ట్ అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో మిరియాలు అనేది మనం అవాయిడ్ చేయకుండా రెగ్యులర్ వేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందాం. సో మళ్ళీ ఒకసారి కలిగి తిప్పుకొని కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనిలో మనం చిల్లీ పౌడర్ అనేది ఇప్పటివరకు వాడలేదు, ఓన్లీ పెప్పర్ వాడాము. సో పెప్పర్ చికెన్ లివర్ కర్రీ. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 minutes అది లో ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది. సో మళ్ళీ మూత తీసుకుందాం. సో అవర్ కర్రీ ఈజ్ డన్. అండ్ ఇప్పుడు గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో గార్నిషింగ్కి కొత్తిమీర, తర్వాత కరివేపాకు ఇట్లాంటివి. చపాతీ విత్ లివర్ కర్రీ. నైస్ టేస్ట్. ఉప్పుగా కూడా he liked the dish. One more. కోడి లివర్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్. ఓకే, సబ్స్క్రైబ్. అండ్ మనకి వెడ్డింగ్ ఈవెంట్ యాక్టివిటీ ఉంది కదా, దానికి సంబంధించిన మనకి విజిటింగ్ కార్డు నెక్స్ట్ ప్లే అవుతుంది. సో నెంబర్ నోట్ చేసుకోండి దాంట్లో. ఓకే, సో ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. Sharri Raju Catering Services. We are into weddings, corporate events, parties, indoor, outdoor, and we are specialists in Hyderabadi dum biryani, Dupudpotu mutton biryani, all type of sweets, and Rajugari Kodi Pulavs. And our contact 8688 30336 ESP Raju. Location Hyderabad.